తాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించొద్దని ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందినట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. అంతకుముందు తీర్మానంపై జరిగిన చర్చలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ తీరుతోనే కృష్ణా జిల్లాలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 299 టీఎంసీలు తెలంగాణ వాటాకు బీఆర్ఎస్ సర్కారు ఒప్పుకుందని ఆరోపించారు. మన నీటి వాటాను కాపాడటంలో బీఆర్ఎస్ సర్కారు విఫలమైందన్నారు ఉత్తమ్. కేఆర్ఎంబీకి ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టులు అప్పగించమని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఈ 10 ఏళ్లలోనే నీటి వాటాలోనే ఎక్కువ నష్టం జరిగిందన్నారు ఉత్తమ్. నీటి కేటాయింపులపై కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారని, అందుకే సభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నామని చెప్పారు. వాటర్ షేరింగ్ బిట్వీన్ ఏపీ అండ్ తెలంగాణ షెల్ బి ఆన్ ద బేసిస్ ఆఫ్ catchment area, drought prone area, basin population, cultivable area. In basin needs shall be met first on priority as per Krishna Waters Dispute Tribunal 1. 3-4 వారాల నుంచి తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజానీకానికి కొంత అపోహలు, అనుమానాలు ఉండే విధంగా కొందరు పెద్ద మనుషులు మాట్లాడుతున్నారు. ఈ 10 ఏళ్లలో గతానికంటే ఎక్కువ తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాల్లో అన్యాయం జరిగిన విషయం శాసనసభకి, తెలంగాణ ప్రజానీకానికి తెలియదలుచుకున్నారు. కేసీఆర్, జగన్ ప్రగతి భవన్లో డైనింగ్ టేబుల్ మీటింగ్ తోనే కృష్ణ వాటాలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు ఉత్తమ్. ఇద్దరు కలిసి ఏకాంతంగా చర్చలు జరిపారన్నారు. బిర్యానీలు తిని అలేబలేలు ఇచ్చుకుని కృష్ణా నీటిలో మన వాటా వదిలేసుకున్నారని విమర్శించారు ఉత్తమ్. జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఏకాంత చర్చలు జరిపారు, గంటలు గంటలు మాట్లాడుకున్నారు, హలాయి బలాయి చేసుకున్నారు, బిర్యానీ తిన్నారు, 5-6 గంటలు మాట్లాడినారు. దే డిస్కసింగ్ రివర్ వాటర్ షేరింగ్. బిర్యానీ తింటారు, గంటలు గంటలు మాట్లాడతారు. వాళ్ళు కలిసినప్పుడల్లా తెలంగాణకి రివర్ వాటర్ షేరింగ్ లో అన్యాయం జరుగుతుంది. సభ్యుడు తెలవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆన్ రికార్డ్ వాళ్ళ శాసనసభలో కేసీఆర్ చాలా గొప్పోడు, వాళ్ళ నీళ్ళు కూడా మనకి ఇస్తుందని చెప్పి పొగిడిండు. ఏపీ సర్కార్ పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచినా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సైలెంట్ గా ఉందని విమర్శించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏపీ సర్కార్ జీవో 203తో పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచుకుందన్నారు. 2014 నుంచి 24 వరకు ఏపీ 1200 టీఎంసీల నీటిని దోచుకెళ్లిందన్నారు. శ్రీశైలం నుంచి ఏపీ 50% నీటిని దోపిడీ చేసిందని ఆరోపించారు ఉత్తమ్. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత శ్రీశైలం ఇన్ఫ్లోస్ 8,993 టీఎంసీ ఉంటే 1200 టీఎంసీలు డైవర్ట్ అయినాయి. లుక్ ఎట్ దిస్, ఎంత క్రాస్ ఇంజస్టిస్ జరిగింది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత, టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 8,993 టీఎంసీ ఇన్ఫ్లోస్ ఉంటే 1200 టీఎంసీలు డైవర్టెడ్ ఇల్లీగల్లీ అవుట్ సైడ్ ఫ్రమ్ శ్రీశైలం రిజర్వాయర్. అంటే మోర్ దెన్ 50%. ఈ 10 ఏళ్లలో గత 10 ఏళ్ల కంటే 50% ఎక్కువ వాటరు ఆంధ్ర వాళ్ళు తీసుకుపోయారు. ఇది వాళ్ళ పనితీరు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. వైఎస్ హయాంలో పోతిరెడ్డిపాడు సామర్థ్యం 44,000 క్యూసెక్కులు కాగా 2020లో పోతిరెడ్డిపాడు సామర్థ్యం 92,500 క్యూసెక్కులకు పెంచారని చెప్పారు ఉత్తమ్. కేసీఆర్, జగన్ దోస్తితోనే తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని మండిపడ్డారు.